నరసింహులు చెంగల్ నరసింహులు ఏం చేస్తుంటారు? చేనేత కార్మికుడు. అంటే ఈ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఈ 5 ఏళ్లలో చేనేత కార్మికులకి ఎంతవరకు న్యాయం చేయగలిగింది? బాగా చేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు. ఇక్కడ రుణమాఫీ అయితేనేమి, బీసీ లోన్లు అయితే ఏమి అన్నీ మాఫీ చేశారు. చేనేత కార్మికులకి అన్ని రకాల బాగున్నారు, అందుబాటులో ఉండే. మా చంద్రబాబు నాయుడు పథకాలు కూడా బాగున్నాయి. వృద్ధాప్య పింఛన్ కానీ 200 నుంచి 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయల నుంచి వాళ్ళు 2000 రూపాయలు చేశారు. అన్ని రకాల చేనేత కార్మికులు ఆదుకుంటున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. అసలు మీ ఇంట్లో ఏం పథకాలు అందాయి? మా ఇంట్లో వచ్చేసి మా నాన్నగారికి అయితే పింఛన్ వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది పింఛన్? 2000 రూపాయలు వస్తుంది సార్. మరి ఇంకా పాస్బుక్లు కూడా వచ్చాయి. ఇప్పుడు 600 నుంచి ఇప్పుడు 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు కూడా చేస్తామని చెప్పారు సార్. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఎంతవరకు ఉందా? 100% గెలుస్తారు సార్. 100% ఖచ్చితంగా గెలుస్తారు సార్. అంటే మరి మోదీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని చూస్తున్నారని చెప్పి అంటున్నారు. మరి వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల తెలుగుదేశానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎంతవరకు నష్టం ఉంది అనుకుంటున్నారు? నష్టమైతే ఏం కాదు సార్, ఖచ్చితంగా అంటే అది మేలు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు పరిపాలన చేయరు. కేసీఆర్ వచ్చి ఇక్కడ పరిపాలన చేయరు, మోడీ వచ్చి పరిపాలన చేయరు. చేసేదంతా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తారు. కాబట్టి వాళ్ళ పథకాలు, వాళ్ళ అభివృద్ధి, అతను చేసే పనులు అన్ని రకాల బాగుంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు ఎన్నుకుంటారు సార్. అవును సార్. అసలు మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే వచ్చేసి విశ్వేశ్వరరెడ్డి గారు. ఎంతవరకు అభివృద్ధి చేశారు మీ ప్రాంతాన్ని? ఇక్కడైతే అభివృద్ధి ఏం చేయలేదు సార్. అతను ఇక్కడ అంతా ఇంతకుముందు చెప్పినట్లుగా ధర్నాలు వాటి వరకే అతను పరిమితమైనారు. ఇక్కడ కేశవ గారు అయితే మాకు అందుబాటులో ఉండి అన్ని రకాల చేశారు. రోడ్లు వెడల్పు కానీ, హాస్పిటల్స్ కానీ అన్ని రకాల మాకు 24 hours మాకు అందుబాటులో ఉంటారు సార్. ఆసుపత్రి కట్టించారని అంటున్నారు, అది ఎంతవరకు అందరికీ అందుబాటులో ఉంటుంది? అంటే ముందు కంటే ఇక్కడ బాగా డెవలప్మెంట్ అయితే అయింది సార్. ఇప్పుడు డాక్టర్స్ కూడా వచ్చారు, 7-8 మంది వచ్చారు డాక్టర్లు కూడా. కాకపోతే ఇంకా డెవలప్మెంట్ జరగాల్సి ఉంది. ఇంకాను ఈ ఎలక్షన్లు అయిపోతే ఇంకా ఇంప్రూవ్మెంట్ కూడా జరగచ్చు నేను ఆశిస్తున్నాను సార్. సీనియర్ మోస్ట్ నాయకులు పయ్యావుల కేశవ్ గారు అంటే రాష్ట్రంలోనే కాదు పార్టీలో కూడా. అలాంటి వ్యక్తి మరి ఇక్కడున్న పేదవారికి కానీ, మధ్యతరగతి వారికి కానీ ఎంతవరకు అందుబాటులో ఉండగలుగుతుంది? ఇక్కడైతే కార్యకర్తల ద్వారాను లేకపోతే ఇంకో రకంగానో మాకైతే అందుబాటులో ఉన్నారు. మాకు పనులు కావాలంటే ఖచ్చితంగా చేస్తున్నారు సార్. మరి సార్ అలాంటి వ్యక్తి గెలిచే అవకాశం ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా గెలుస్తారు సార్. 100% గెలుస్తారు సార్. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? 25 రావచ్చని అనుకుంటున్నాను సార్. నమస్తే, మీ పేరు? వడ్డే నాగేంద్ర. ఏం చేస్తుంటారు? మామూలుగా డిగ్రీ చదివినాను. మామూలు నెల 3,000 పెన్షన్ వస్తుంది. అంటే దేనికి పింఛన్? అది వికలాంగుల పెన్షన్. నిరుద్యోగ భృతి అని వస్తుంది? నిరోధకత రాదండి. పింఛన్ 3,000 అయితే వస్తుంది. 3,000 అయితే వస్తుందండి. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? అది మీ అందరికీ ఎంతవరకు న్యాయం చేయగలిగారు అనుకుంటున్నారు? చంద్రబాబు పరిపాలన బాగుందండి. ముఖ్యంగా చెప్పాలంటే వికలాంగులకి, వృద్ధులకి, తర్వాత తంతువులకి చాలా వరకు న్యాయం చేసినాడండి. సార్ మళ్ళీ అధికారంలోకి వస్తారంటారా తెలుగుదేశం? ఖచ్చితంగా అంటే వస్తుందండి. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు కాబట్టి ఖచ్చితంగా అంటే తెలుగుదేశం పార్టీ వస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తాడు. తర్వాత పయ్యావుల కేశవ గారు కూడా కనువిధంతో విజయం సాధిస్తారు. అంటే ఏం చేశారు పయ్యావుల కేశవ గారు విజయం సాధిస్తారు అని అంటున్నారు? ఏం చేశారని మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఉరుకొండ నియోజకవర్గంలో చాలా వరకు కొన్ని పనులు చేశారండి. దాని గురించి ఖచ్చితంగా అంటే కేశవ గారు వస్తారు. కొన్ని పనులు అంటే ఏం పనులు? కొన్ని పనులు అంటే రోడ్డు విషయాలు కానీ, కాలు విషయాలు కానీ, నీరు గురించి కానీ, ముఖ్యంగా అన్ని విషయాలు బాగానే చేసినాడు. అన్ని పనులు కూడా. ఎమ్మెల్యే ఎవరు మీకు? విశ్వేశ్వరరెడ్డి అండి. ఆయన ఏం చేశారు అసలు? ప్రస్తుతానికంటే ఆయన ఎంతవరకు ఏమి పట్టించుకోవడం లేదండి. ముఖ్యంగా చెప్పాలంటే కేశవ గారే మంచిగా చేశారండి. కేశవ గారు గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది? 90% ఉందండి. అంటే ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? దగ్గర 10,000 మీద రావచ్చు. అంటే ఇప్పుడు మనం రాష్ట్రం విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి రానివ్వకూడదని చెప్పి మోదీ గారు, అలాగే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పనిచేస్తున్నారు అంటున్నారు. మరి వీళ్ళ ముగ్గురు కలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు నష్టం ఉంది అనుకుంటున్నారు? ఎంతమంది కలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారే విజయం సాధిస్తారు. ఎందుకని చెప్తున్నా కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు, ముందు కూడా చేస్తాడు కూడా. కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానడం, దాంట్లో భాగంగా ఇక్కడ రాజకీయాలు వేలు పెడుతున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? రిటర్న్ గిఫ్ట్ అంటే మా చంద్రబాబు నాయుడు గెలిపే రిటర్న్ గిఫ్ట్. అవునండి.